చూస్తాం. మరొక వైపు తిరుపతి వెళ్దాం. తిరుపతి నుంచి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కార్తీక్, శివరాత్రి సందర్భంగా దేవాలయాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అక్కడ భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? రైట్. అంటే తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కాళాశ్రీ కావచ్చు, కపిలతీర్థం కావచ్చు, ఇటు సదాశివకొన అన్ని చోట్ల కూడా శివనామస్మరణలతో భక్తులందరూ కూడా ఒలలాడుతున్నారని చెప్పాలి. ప్రస్తుతం మనం కపిలతీర్థం ఆలయంలో చూసుకుంటే ఉదయం నుంచి కూడా విపరీతమైన రద్దీ అనేది కూడా ఇక్కడ కనబడుతుంది. టీటీడీ దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు అనేది కూడా భారీ స్థాయిలో చేసినటువంటి పరిస్థితి. గతానికి భిన్నంగా కూడా ఈసారి ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్లుగా కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. అయితే ఇక కాళాశ్రీలో మరి కాసేపట్లోనే స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నందివాహన సేవ అనేది కూడా కాళాశ్రీలో ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి మొత్తం కూడా అక్కడ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న వాహన సేవకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా అక్కడ అధికారులు పూర్తి చేశారు. కొన్ని వేల మంది ఈ రోజున మహాశివరాత్రి రోజున స్వామివారిని నందివాహన సేవల్లో తిలకించడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఓవైపు నందివాహనం మీద శ్రీకాళహస్తీశ్వరుడు ఊరేగుతుంటే మరొక వైపు పక్కనే అమ్మవారు సింహవాహనంపై కూడా కాళాశ్రీలో ధరిస్తారు. దానికి సంబంధించి మరి కాసేపట్లోనే వాహన సేవ అనేది కూడా ప్రారంభమవుతుంది. ఉదయం నుంచి కూడా మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అనేది కూడా ఉదయం కూడా స్వామి అమ్మవార్లకు నిర్వహించారని చెప్పాలి. ఆ తర్వాత విఐపీల తాకిడి, భక్తుల తాకిడి అనేది కూడా గతం కంటే రెండింతలు ఎక్కువగా కూడా ఇటు కాళాశ్రీ, ఇటు కపిలతీర్థం, సదాశివకొనతో పాటు అన్ని చోట్ల కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు రాత్రికి లింగోద్భవ దర్శనం అనేది కూడా ఉంది కాళాశ్రీలో. దానికి సంబంధించి కొన్ని వేల మంది ఇటు ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ, తమిళనాడు, పక్కన ఉన్నటువంటి కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క లింగోద్భవ దర్శనానికి రాబోతున్నారు. సో దానికి సంబంధించి అర్ధరాత్రి 12 తర్వాత ఈ యొక్క దర్శనం అనేది కూడా ప్రారంభమవుతుంది. మొత్తం ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ముఖ్యంగా ఈ 2 ఘట్టాలు ఏవైతే ఉన్నాయి, మరి కాసేపట్లో ప్రారంభం కాబోయే నందివాహన సేవతో పాటు రాత్రి జరగబోయేటువంటి లింగోద్భవ దర్శనానికి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అనేది కూడా ఇటు అధికారులు, ఇటు పోలీసులు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం అన్ని చోట్ల కూడా శివనామస్మరణలతో మొత్తం కూడా మారిమోగిపోతుంది. చిన్న పెద్ద లేకుండా అందరూ కూడా అన్ని ఆలయాలతో కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి కొత్తగా కూడా ఇటు ఆలయాలతో పాటు ఏదైతే సదాశివకోన లాంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భక్తులందరూ కూడా విపరీతంగా ఆ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. దానికి తోడు తిరుపతిలో ఈసారి ప్రత్యేకంగా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ తో కూడా రూపొందించడం కూడా జరిగింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ రేపు ఉదయం 5 గంటల వరకు కూడా కొనసాగించేలాగా కూడా ఆ యొక్క ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా ప్లానింగ్ చేసినటువంటి పరిస్థితి. రాత్రంతా కూడా శివనామస్మరణలతో ఆ పాటలతోనే భక్తిభావంతో ఓలలాడేలాగా కూడా ఈవెంట్ కూడా అందరూ కూడా నిర్వాహకులందరూ కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. తిరుపతిలో ఉన్నటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ఈవెంట్ లో కూడా పాల్గొని ఈ రోజు రాత్రంతా కూడా జాగారం శివనామస్మరణలతో ఆయన యొక్క పాటలతోనే గడపాలనేటువంటి ఉద్దేశంతో కూడా తిరుపతి వాసులందరూ కూడా ఉన్నారు. రాత్రంతా కూడా ఆలయాల్లో ఓ వైపు ప్రత్యేకమైనటువంటి పూజలు, వాహన సేవలు జరుగుతుంటే మరొక వైపు టెంపుల్ సిటీగా ఉన్నటువంటి తిరుపతిలో మరొక వైపు కూడా ఈ యొక్క ఈవెంట్లు కూడా ప్రత్యేకంగా ఫస్ట్ టైం తిరుపతిలో కొనసాగుతుంది. ఎస్వి యూనివర్సిటీలో ఈ రోజు 8 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు కూడా యోగా అనేది కూడా చేయబోతూ ఉన్నారు. సో ఇలా రకరకాలుగా కూడా భక్తులు ఈ రోజు రాత్రంతా కూడా ప్రత్యేకంగా స్వామి అమ్మవారి సేవలో తరించడానికి శివనామస్మరణతో శివయ్య దాంట్లో భక్తితో ఓలలాడడానికి భక్తులందరూ కూడా సిద్ధమయ్యారు. అందుకు తగ్గట్లే ఉదయం నుంచి రద్దీ ఎలాగుందో ఇప్పుడు దానికి రెట్టింపు స్థాయిలో కూడా పెరిగిందని చెప్పాలి. ఈ రోజు రాత్రంతా కూడా ఇటువైపు ఈవెంట్లు, మరోవైపు ఎక్కడైతే స్వామి అమ్మవారి దర్శనం కోసం ఇటు కాళాశ్రీ మిగిలిన ప్రాంతాల్లో కూడా భక్తుల రద్దీ అయితే విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవాలి. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.